వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తాం. కొద్ది రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్న బట్టి. విప్లవం రావాలి, సంస్కరణలు జరగాలి, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందన్న జగన్. దక్షిణ తెలంగాణపై కేసీఆర్ ది సవతి తల్లి ప్రేమ. కృష్ణా జిల్లాలో వాటా కూడా తీసుకోలేదన్న వంశీచంద్రెడ్డి. రిపేర్లు చేయకుండా రాద్ధాంతం ఎందుకు? మేడిగడ్డను కూల్చేయాలని కుట్ర చేస్తున్నారన్న కేటీఆర్. పవన్ ను కాపాడుకోవడం బాధ్యతగా భావిస్తా. ఇష్టం ఉన్నా లేకున్నా పవన్ వెంటే నడుస్తానన్న జోగయ్య. స్టాక్ మార్కెట్లో జోష్. ఆల్ టైమ్ హై సెన్సెస్. 300 పాయింట్ల లాభంలో నిఫ్టీ. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఒకరు చలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చలో పాలమూరు రంగారెడ్డి అని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్కు బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరం గొప్పతనాన్ని తెలియజేసేందుకే తమ పర్యటన చేస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ సర్కార్ బాధ్యత మరిచిందని ఫైర్ అయ్యారు. మేడిగడ్డపై ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లు పరిశీలిస్తామన్నారు కేటీఆర్. బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, అంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ అబిత. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుండి బీఆర్ఎస్ బృందం పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక టూర్ ఫోకస్ పెట్టుకుని వచ్చి కాళేశ్వరం సందర్శించనున్నారు. భూపాలపల్లి జిల్లా, దేశంలో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కీలకమైన మిలియన్ బ్యారేజ్ ఇప్పుడే రాజకీయ అడ్డగా మారిపోయింది. ఈ యొక్క బ్యారేజ్ పిల్లర్లు పగుల్లో ఏర్పడిన పిల్లర్లకు కుంగిపోయిన ఘటన రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు దీనిపైన పెద్ద ఎత్తున చర్చించడం జరిగింది. దీంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతోనే ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఏదైతే మిలియన్ బ్యారేజ్ ఉందో 18, 19, 20, 21 పిల్లలు ఏదైతే కుంగిపోయినా దీనిపైన గత కొద్ది రోజుల క్రితం కూడా వచ్చి జనవరిలో శాఖకు సంబంధించిన కేంద్ర బృందం వచ్చి పరిశీలించడం జరిగింది. అప్పుడు వారు కూడా ఒకటే చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరు కలిసి కూడా ఈ నెల 13వ తారీఖు కూడా వారు కూడా వచ్చి మొత్తం పరిశీలించడం జరిగింది. దాంతో పాటు ఇతర పార్టీ వాళ్ళని కూడా అప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ, వీళ్ళు సిపిఎం పార్టీ కూడా ఆహ్వానించడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాకపోవడంతో పాటు ఎంఐఎం పార్టీ వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళందరూ చూసి దానికి అక్కడ జరిగిన పిల్లర్లు ఎక్కడైతే కుంగిపోయాయో, ఎక్కడైతే మొత్తం పిల్లర్లు పగిలిపోయి ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క పిల్లర్లు పరిశీలించడంతో పాటు ఇది మొత్తం పనికిరాదని చెప్పడం జరుగుతుంది. దీనిపైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో, ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూస్తే కేసీఆర్ అంటే నల్గొండలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో కూడా ఒక బొందలగడ్డకు పోవాల్సిన అవసరం ఏంది, అది అక్కడ ఏమైంది, ఎన్నో అంటే ప్రపంచంలో ఎన్నో బ్యారేజ్లు కట్టినా కూడా బ్యారేజ్లు అన్ని ఎక్కడైనా కొన్ని డ్యామేజ్ అవుతున్న దానికి అన్న కేసీఆర్. కానీ ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ యొక్క బృందాన్ని మొత్తం తీసుకొని దాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి మేము మా ప్రభుత్వంలో జరిగిన ఆయంలో తప్పులు ఏం జరగలేదు, ఒక పిల్లర్ కుంగిపోవడం మాత్రం మమ్మల్ని బదనం చేయకూడదు, మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు.
మేము ప్రజలకు కళ్ళ కట్టినట్టు కూడా మేము చూపెడదాం, అక్కడ తప్పుదాలు ఏం జరిగినాయి ఏంటి అనేది మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పేసి మొత్తం సుమారు 200 మందిని తీసుకొని ఈ రోజు రావడం జరుగుతుంది. ఇక్కడ కాళేశ్వరం బ్యారేజ్ వచ్చిన తర్వాత అక్కడ మొత్తం బ్యారేజ్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా వెళ్లి మెడికల్ బ్యారేజ్ దగ్గరనే ఉండి పవర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తే పెద్ద ఎత్తున దుమారం కూడా చేస్తుంది. డిసెంబర్ 29వ తారీఖు నాడు ఇంజనీర్ విభాగం వారు కూడా వచ్చి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల బృందం కూడా వచ్చి పరిశీలించింది. వారు కూడా రైట్. థ్యాంక్ యూ సుధాకర్. పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మాజీ సీఎం కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించారని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఈ ప్రాంత రైతుల నోట్లో కేసీఆర్ మట్టి కొట్టారని అన్నారు. చలో పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్శనలో భాగంగా ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, శ్రీహరి, పర్ణికారెడ్డి తదితరులతో కలిసి కరివెన ప్రాజెక్టును సందర్శించారు. కేసీఆర్కు పాలమూరు రాజకీయ భిక్ష పెట్టిందని, ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని 2 సార్లు అధికారాన్ని అనుభవించారన్నారు. ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డాన్ని బొందబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేయడం జరిగింది, వంచడం జరిగింది. మరీ ముఖ్యంగా మన పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది. ఏ మహబూబ్ నగర్ ప్రజలైతే 2009వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కి ఓట్లేసి మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. కొత్తగూడ మండలం గాంధీనగర్, పోలారం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసి తీరుతుందన్నారు సీతక్క. విపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణల్ని నమ్మవద్దని అన్నారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.